నమస్కారం నేటి సిటీ న్యూస్కి స్వాగతం నా పేరు అజయ్ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది ఇందుకోసం రాష్ట్ర మంత్రులు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఆదివారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక హాలులో ముఖ్య నేతలతో మంత్రులు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు సూచించారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం ఆదివారం మంచిర్యాల గోదావరి రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగింది సమావేశంకు రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క జిల్లాలోని ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గడ్డం వినోద్ గడ్డం వివేక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జిల్లాలోని ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు వక్తలు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు మంచిర్యాల నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ తీసుకురావాలని ప్రేమ్సాగర్రావు పార్టీ శ్రేణులకు సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవనాలు ఇంకా బలంగా వీస్తున్నాయని మంత్రులు తెలిపారు 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని పార్లమెంట్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల్లో కూడా సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఇప్పటిదాకా మరి మా ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్యే ఎన్నికలు దానితోటి ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం మరి ఇప్పుడు జరిగేది ఢిల్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చే ఎన్నికలు మీ ఎన్నికలు గల్లీ ఎన్నికలు మరి ఢిల్లీ ఎన్నికలలో ఈ స్టేజ్ మీద ఉన్న మీద మీకు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద అక్కడ ఉన్నటువంటి సోనియమ్మ మీద అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారి మీద మాత్రం మనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు ఎందుకంటే ఆది నాయకత్వం మరి 34 సంవత్సరాల తర్వాత ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడ నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంట్ నుంచి భారీ మెజారిటీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని సందర్భంగా తెలియజేస్తాను ఈ దేశ నలుమూలలో తిరిగినటువంటి నాయకుడు కష్ట సుఖాలు చేసినటువంటి నాయకుడు సామాన్యులతో సాహసం చేసే నాయకుడు రాహుల్ గాంధీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు అదే విధంగా ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నారు అదే విధంగా ఈ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం చేస్తామన్నారు మరి అదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామన్నారు రైల్వే తీసుకొస్తా అన్నారు అదే విధంగా అడవి బిడ్డలకు అన్ని హక్కులు ఇస్తామని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ద్వారా ఈ ప్రాంతంలో భూములకు హక్కు కల్పిస్తే ఇదే మోడీ ప్రభుత్వం ఈ యొక్క అటవీ హక్కులకు తూటుపడిచింది అదే విధంగా సింగరేణి ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల యొక్క జీవితాలతో చెరగాటమాడేటువంటి చట్టాలు తీసుకొస్తూ ఆదాని అంబానీ తప్ప ఈ దేశంలో ఏ ప్రజలు కూడా మోడీ గారికి గుర్తుకు లేరు అందుకనే ప్రతి చోట ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పిల్లలకు విద్యను అందించాలని లేదు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు ఊళ్ళలో పేదలకు ఇల్లు కట్టియాలని లేదు ఇక్కడటువంటి వనరులు ఇక్కడటువంటి ఆస్తులు తమ దోస్తుల కట్టబెట్టాలని తప్ప పేదోళ్ళ మీద ప్రేమ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా ఈ రోజు వచ్చి మేము మీతో ఉన్నామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం చేసిన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గారిని గెలిపించాల్సిందిగా కోరడానికి యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు యావత్ ప్రజలందరూ కూడా కోరడానికి మేమందరం కూడా వచ్చాము యువకుడు ఉద్యోగస్తుడు చదువుకున్న వ్యక్తి ఈరోజు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి తనంతట తానుగా ఏ స్వార్థం లేదు ప్రజా సేవలనే నిమగ్నమై ముందుకు నడుస్తామని
ఆలోచన చేసిన వ్యక్తిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయించింది. ఆ చిరంజీవి వంశీ గారిని మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడానికి మేము మొత్తం నిస్వార్థంగా ముందుకు నిలబడతా ఉన్న ఒక యువకుడిని ఈరోజు ప్రజా సేవ చేయాలని అకుంఠ దీక్షతో రేపు రాబోయే కాలంలో వారి కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకొని మంచి మనసుతో పనిచేయాలని ముందుకు నడుస్తా ఉన్న ఒక యువకుడిని మనం ప్రోత్సాహం చేద్దామా? కేవలం రాజకీయాల పరంగానే రేపు ఎంపీ కావాలని ఆలోచన చేసే వ్యక్తులను ఆలోచన చేద్దామా? ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. ఇంకా కూడా మా బాధ్యత ఉంది. మేము ఇచ్చిన 6 వాగ్దానాలు 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టాల్సింది 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గా భట్టి గారు వారందరూ కూడా కూర్చొని గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వాడు ఏమడుగుతా ఉన్నారు? ఏమైందయ్యా 6 గ్యారెంటీలు అయిపోయినాయి, 100 రోజులు అయిపోయినాయని అడుగుతా ఉన్నారు. వారు 100 రోజుల్లో ప్రభుత్వాన్ని సరిగ్గా ఏర్పాటు చేయలేకపోయింది పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాత. మేము 100 రోజుల్లో కూడా మొదలు పెట్టామని చెప్పినాం. 48 గంటలనే మొదలు పెట్టినాం. మన కృషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని ఏం చేసినావు మా గ్రామానికి, మా కుటుంబానికి అంటే కాళ్ళు ఎగరేసుకొని 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నామా లేదా అని గర్వంగా నిలబెట్టే ఒక కార్యాచరణ తీసుకున్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం ప్రతి ఇంట ఇచ్చినవా లేదా అడిగి ఓటేమని చెప్పండి. మహిళా సోదరులకి, ప్రతి మహిళా సోదరునికి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తామని లేచినంగా ఓటేమని చెప్పండి. టీఆర్ఎస్ సోదరులు కూడా ఈరోజు వారి కుటుంబానికి సంబంధించి ఆ మహిళా సోదరి వాళ్ళందరూ కూడా వారు కూడా బస్సులో తిరుగుతా ఉన్నారా లేదా? వాళ్ళు కూడా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పొందుతున్నారా లేదా? 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నారా లేదా? ఒక్కసారి గుడ్డపై చేసుకొని ఓటేమని వాళ్ళని కూడా కోరుతా ఉన్నాయి. మీకు ఇస్తే ఓటే టిఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు అని చూడలేదు. వారు చూసినట్టు ఆ రోజు ఇల్లు ఇస్తామని చెప్పినారు. గృహజ్యోతికి ఏం చేసిండ్రు? టిఆర్ఎస్ కార్యకర్తలకు పేరు రాసిందా లేదా? టిఆర్ఎస్ కార్యకర్తలకు రాసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటు ఓన్లీ టిఆర్ఎస్ వాళ్ళకే ఇవ్వదని చెప్పినామా? చెప్పలే. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న జనాభా, ఈ ప్రజలందరూ మా వాళ్ళు. మేము పార్టీలకు అతీతంగా ఈ రోజు 200 యూనిట్ల వరకు కానీ 500 రూపాయల సిలిండర్కే కానీ ఉచిత బస్సు ప్రయాణమే కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇచ్చే కార్యక్రమం అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవకాశమే లేదు. సో మేము అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ధైర్యంగా కూర్చోగలిగాం. మీ అందరి శ్రమ, మీ అందరి కష్టం ఇవాళ ఇక్కడ కూర్చునే అవకాశం మీరు ఇచ్చింది. తప్పకుండా మీరు అందరైతే గడిచిన 10 సంవత్సరాలు వచ్చి అన్ని రకాల కష్టాలకు నష్టాలకు వచ్చి కేసులు కానీ ఏ రకమైన ఇబ్బందులైనా కూడా ధైర్యంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మేమున్నామని వెంటనే కొట్లాడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో ఖచ్చితంగా మంత్రుల నియోజకవర్గం కార్యకర్తలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరి పాత్ర గణనీయంగా ఉన్నది. మీ అందరి ధైర్యంతో ఏదైనా కూడా నెల రోజుల ముందు, 2 నెలల ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా మొదలే చెప్పి ఇంతవరకు చెప్పిన ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేసినాం. దాంట్లో భాగంగా ఇంద్రవెల్లి మీటింగ్ అప్పుడు పిసిసి, అప్పుడు పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసి పైన అయిన తర్వాత ఇంద్రవెల్లి ఆగస్టు 9, 2021 మీటింగ్ పెట్టి ప్రేమ్సాగర్ గారు మీరు చూడాలన్నప్పుడు మీ అందరిలో ధైర్యంతో ఒప్పుకున్నా 1,00,000 మంది మీటింగ్ పెడతామని చెప్పి 15 రోజుల ముందు చెప్తే 1,17,000 ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉన్న ఇంటెలిజెన్స్ ఇచ్చే రిపోర్ట్ 1,17,000 మంది వచ్చారు. ఇంటెలిజెన్స్ 1,17,000 మంది ఇస్తే ఎంత వచ్చాయని అర్థం చేసుకోవడానికి మీకు ఎప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరి అనుమతి తీసుకోకుండా 1,00,000 మంది 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 1,00,0
మీ అందరితో మాట్లాడకుండా వాళ్ళు యువకుడు వంశీతో మాట్లాడిన తర్వాత హైదరాబాద్ అందరం ఈ నియోజకవర్గంలో 6 ఎమ్మెల్యేలు మంత్రివర్యులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది 1 లక్ష మెజార్టీ ఇస్తామని చెప్పి. ఏదైతే 66,000 జరిగినాక వచ్చిందో ఈ గడిచిన 4 నెలల మంత్రివర్గ నియోజకవర్గంలో ఏం జరిగింది మీకు తెలుసు. నేను చెప్పడం ప్రతిదీ ఇక్కడ జరిగిందంతా మీకు తెలుసు. సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల మంచి చెడులు బాగోగులు అన్ని కులాలను అన్ని మతాలను అన్ని జాతులను అందరినీ కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళందరూ దృష్టి పెట్టుకొని చేస్తాం. ఈ గుర్తులో లేదా 100 రోజులు చెప్పినాం. ఈ ఎన్నికల సందర్భంగా చెప్పినా మీ అందరికీ గుర్తుంటుంది. ప్రతి సభలో చెప్పినా 100 రోజులు చెప్తున్నాం. కానీ కొన్ని లెక్క చేసినట్టే అప్లికేషన్ తీసుకుంటే ఇవన్నీ వేయడానికి టైం పడుతుంది. తొలి ఏకాదశి లోపల మీకు 6 కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పినా ఖచ్చితంగా నాకు అనుకున్న ముందుగానే దాదాపు 4 కార్యక్రమాలు చేసేవారు. అయినా మీ అందరూ చెప్పిన ఎన్నికల సందర్భంలో 100 రోజులు చెప్తున్న మాట కట్టుకో ఉంటాం. కానీ ఎక్కడ మీ సమస్యలు అవి వచ్చి ఎన్నికలు తిరిగి అయినప్పుడు ఇబ్బంది అయినా కూడా తొలి ఏకాదశి మీకు అమలు చేస్తామని చెప్పిన. ప్రత్యేకంగా మహిళా సోదరులు చెప్పిన మహిళా సోదరులకు మీకు ఏదైతే 2,500 రూపాయలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు తొలి ఏకాదశికి డబ్బులు ఇస్తాం. మీరు ఆ డబ్బులతో నూనె కొని కార్యక్రమం చేసే అవకాశం కల్పిస్తామని చెప్పిన. తప్పకుండా దాన్ని కట్టుకోవడం. ఇప్పటి వరకే ఏదైతే ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి, అదేవిధంగా మొన్న మంత్రివర్గం ఏం చేసింది మన 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఇందిరా మిగతా పథకం చేసిండ్రు. దేన్ని కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మార్చిన తర్వాత తప్పే ప్రసక్తి లేదు. వాళ్ళ యొక్క ఎన్నికలు వస్తేనే స్కీములు కనబడతాయి, వాళ్ళు ఎన్నికలు వస్తేనే మేనిఫెస్టో పెట్టి కనబడతాయి. మా దగ్గర కాదు. మేము ఎన్నికల్లో మాట్లాడినాం. మేము ప్రజల దగ్గర పోవాలి, కార్యకర్తల దగ్గర మాట్లాడాలి. మా కార్యకర్తలు ప్రజల దగ్గర పోతే గౌరవం ఉండాలన్న ఉద్దేశం మాకు ఉంది కాబట్టి ఏ కార్యక్రమం చెప్పేది చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలు చాలా వరకు నన్ను గుర్తుపడతారు. నేను 2004లో 2014లో ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో బాగా తిరిగాను. తాత గొప్పలు అందరూ నన్ను గుర్తుపెడతారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక పనులు చేయడంలో భాగస్వామిని. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి హైకమాండ్ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరు మీ ఆశీర్వాదం ఇస్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ నుంచి చాలా పనులు చేసే ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. గత 10 సంవత్సరాలు మనము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత కోల్పోయామో మీ అందరికీ తెలుసు. మీ అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గత 10 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పద్ధతులు చేసినా వాళ్ళని ఎదుర్కొని ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ మీరు ప్రేమ్ సాగర్ గారి మీద చూపించిన ప్రేమ దాంట్లో కొంచెం నాకు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు చూపిస్తే నాకు అత్యంతంగా మీ ఆశీర్వాదం ఉంటుందని భావించి మీరు ఎట్లయితే నాకు ఆశీర్వాదం ఇస్తారో అదే ఆశీర్వాదంతో నేను పార్లమెంట్లో మీ అందరి కోసం మీ రిప్రజెంటేటివ్ అయ్యి మీ సిపాయిలు అయ్యి పార్లమెంట్లో పోరాడి మరి ఇక్కడికి దక్కాల్సిన నిధుల కోసం పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీరామరావు మహారాజ్ విగ్రహాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆత్రం సుగుణ ఆదివాసులతో కలిసి బంజారా సాంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు. జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బంజారా ఆరాధ్య దైవం శ్రీరామరావు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ బంజారా మహిళలతో ఉత్సాహంగా బంజారా సాంప్రదాయ గీతాలను నృత్యం చేసి అలరించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ రామరావు మహారాజ్ చూపిన సన్మార్గంలో తమనందరం పయనించాలని అన్నారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ సుధముల హరికృష్ణ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుధముల హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వార్డుకు సంబంధించిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, కులమత భేదాలు లేకుండా వార్డు ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నామని, అన్ని మతాలకు సంబంధించిన పండుగలను కలిసి నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగానే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ గారు ఇవాళ మనం చెప్పిస్తున్నాడు, తెలుగులో మాట్లాడాలి. వాటికి 26వ రోజు రంజాన్ పండుగ ఉపవాసాలైనవి కాబట్టి సుఖ సంతోషాల కొద్దీ మా 5వ వార్డు కౌన్సిలర్ సాబు హరికృష్ణ గారు మా అందరికీ ఇఫ్తారు ఇచ్చినారు. కాబట్టి అందులో మా వాడలో 5వ వార్డు కానీ మరి 18వ వార్డు కానీ ఈ వార్డులలో మాకు ఎలాంటి కుల మత భేదం అన్నది ఏం లేదు. మేము అందరం అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళ పండుగలు కానీ వాళ్ళది మాది రంజాన్ కానీ, మాది బక్రీద్ కానీ, మాది మొహరం కానీ, మళ్ళీ దసరా కానీ, దీపావళి కానీ వాళ్ళకు మేము శుభాకాంక్షలు చెప్తాం, మాకు వాళ్ళు శుభాకాంక్షలు చెప్తారు. ఉగాదికి కానీ ఇలాంటిగానే ఎల్లప్పుడూ మేము ఇదే విధంగా అన్నదమ్ముల్లాగా ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటామని నడుస్తున్నాం. పట్టణ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరిమణులందరూ కూడా ఉపవాస దీక్ష తీసుకొని ఎంతో కఠినమైనటువంటి యొక్క ఉపవాస దీక్షను వారు ఈ రోజుకు 26 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం సోదరులందరూ కూడా ఎంత ప్రేమతో అనురాగంతో మేము చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ కలిసిమెలిసి కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతం వారి యొక్క దయ వల్ల నేను ఇక్కడ కౌన్సిలర్ ఎన్నిక కావడం, కౌన్సిలర్ ఎన్నిక నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం మా సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండే సోదరభావంతో కలిసి ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రాంతంలో రానాడు మస్జిద్ అభివృద్ధి కోసం కూడా నేను కౌన్సిలర్ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా కూడా కొంచెం నిధులు కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబో రోజులలో కూడా ఇక్కడ మదర్సా కానీ మస్జిద్ కానీ ఏ అవసరం ఉన్నా కూడా మనం ప్రభుత్వ పరంగా ఇప్పించేందుకోసం ప్రయత్నం చేయడం కూడా జరుగుతున్న సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైతే ఇవాళ రంజాన్ మాసంలో వారు ఏదైతే ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నారో వారి యొక్క కోసం సర్వ కాదు, ఈ దేశం ఈ రాష్ట్రం సుఖంగా సంతోషంగా ఉండాలనే ఒక లక్ష్యంతోనే వారు ఒక కఠినమైనటువంటి నిబంధనలతో ఉపవాస చేస్తూ మన దేశాన్ని రాష్ట్రాన్ని కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి శుభ సందర్భంలో నేను కూడా అల్లాను ప్రార్థిస్తూ ఉన్నా. భారతదేశం సుఖంగా సంతోషంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ భారతదేశంలో అందరం కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండే విధంగా ఈ పాలకులు ఆ విధంగా చూడాలనే సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఎలాంటి విధేయకులు లేకుండా అన్నదమ్ములాగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదే సంస్కృతిని అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కొనసాగించవలసిందిగా మేము కోరుకుంటూ, ఏదైతే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మా ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎప్పుడు అన్నదమ్ములా కలిసి ఉండి ఏ కార్యక్రమాన్ని కూడా అన్నదమ్ములా కలిసి చేసుకుంటాం. కాబట్టి మేము ఇంకా రాబో రోజుల్లో ఇదే సంప్రదాయాన్ని మాతోనే కాకుండా రేపు మా పిల్లలతో కానివ్వండి వాళ్ళందరూ అదేవిధంగా కలిసిమెలిసి ఉండే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పాలని, ఎక్కడేమున్నా మా వార్డులో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి భేదం లేకుండా కలిసిమెలిసి ఉన్న రాబోలో కూడా ఆ అల్లా దేవాల ఇదే విధంగా కొనసాగాలని నేను అల్లాను కూడా ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో
మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొన్నటువంటి మా మైనార్టీ సోదరులందరూ కూడా నేను పేరు పేరున మరి వారికి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి కూడా రేపు సింగరేణి సంస్థలు అన్ని రకాల శ్రమ కోర్చి ఉత్పత్తి సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తూ దేశ అవసరాల కోసం విద్యుత్ను అందించే సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంలో సింగరేణిది కీలక పాత్ర. అలాంటి సింగరేణిలో ప్రతి సంవత్సరం టార్గెట్లు పెంచుతూ ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ పురోగభివృద్ధి కోసం చెమటోడుస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు మాత్రం అందటం లేదు. సింగరేణి సంస్థలో అన్ని రకాల శ్రమకొచ్చి ఉత్పత్తి సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తూ దేశ అవసరాల కోసం విద్యుత్తును అందించే సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంలో సింగరేణిది కీలక పాత్ర. అలాంటి సింగరేణిలో ప్రతి సంవత్సరం టార్గెట్లు పెంచుతూ ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ అభివృద్ధి కోసం చెమటోడుస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు మాత్రం అందటం లేదు. ఇంతటి శ్రమజీవులకు సైతం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లేదు. సరికాదా, కనీసం వేల కోట్ల రూపాయలు సెస్సులు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు కనీసం స్లాబును పెంచే ప్రయత్నం కూడా చేయడం లేదు. బొగ్గు గనులు ప్రారంభించడం కోసం బడ్జెట్ కేటాయింపులకు చొరవ చూపడంలో అలసత్వం వహిస్తుంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది. నాణ్యమైన పనిముట్లను సమకూర్చడం కూడా కమిషన్లకు కక్కుర్తిపడి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలను సాధిస్తున్నప్పటికీ ఒక మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పోవడంలో విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించినప్పటికీ ఆ బిల్లులు చెల్లించడంలో విద్యుత్ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, పైగా సింగరేణి సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో తలదూర్చడం, సింగరేణి సంస్థ సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. వరదల పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయలు సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. కార్మికులకు మాత్రం అన్నిట్లో కోతలు విధిస్తూ తీరని అన్యాయానికి గురి చేయడం పరిపాటిగా మారింది. బొగ్గు పరిశ్రమలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుబాటులో అంబులెన్స్ సౌకర్యాలు ఉండవు. మంచి ఆసుపత్రి ఉండదు. వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు దారదత్తం చేస్తారు. తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద ఆసుపత్రులకు పంపించడం, ఆసుపత్రులకు చేరుకునే లోపే ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఆ కుటుంబాలు వీధిలో పడడం సర్వసాధారణం. ఈ సంవత్సరం కూడా సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి అగ్రగామిగా నిలిచింది. ఇప్పటికైనా సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా కార్మికులకు కూడా చెల్లించాలని, రిటైర్డ్ అనంతరం మెడికల్ కార్డుల ద్వారా పొందే వైద్యంలో అధికారులకు 25 లక్షలు, కార్మికులకు 8 లక్షలు అనే వ్యత్యాసాన్ని తొలగించాలని అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చే ప్రయత్నం చేయాలని, అన్ని రీజన్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పి అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టు చర్యలు చేపట్టాలన్నారు. కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులను కంపెనీ నుండి తొలగించాలని, ప్రమాదాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా రక్షణను పటిష్టపరచాలని, ఎప్పుడో సింగరేణి నిర్మించిన మంచి గృహ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని, ప్రతి నెల ఆసుపత్రిలో దీర్ఘకాలిక వ్యాధులకు కార్మికులను నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నాసిరకం మందుల కొనుగోలు నిలిపివేయాలని, కార్మిక కాలనీల చుట్టూ అధికారుల కాలనీలకు నిర్మించినట్లు ప్రహరీ గోడలు నిర్మించాలని తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామ శివారులో గల మంజిరా నది పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామ శివారులోని మంజిరా నది పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా రాత్రి వేళల్లో జోరుగా కొనసాగుతుంది. అటువైపుగా రెవెన్యూ శాఖ కానీ పోలీసు అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమదారులు తమదైన శైలిలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. పోలీసులు అక్రమాలను అరికట్టాల్సింది పోయి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న దళారులకు కొమ్ము కాయడంతో దళారులు రెచ్చిపోయి ట్రాక్టర్ ఇసుకను 5 నుంచి 6 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా తుక్కాపూర్ నుండి రంగాపేట వెళ్లే రోడ్డు మార్గంలో కూడా రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్న వీడియోలు రికార్డు కాకుండా సీసీ కెమెరాల దిశలను ఇసుక వ్యాపారులు మార్చేశారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.